హెయిర్ స్టైల్స్ కి కావాల్సిన టూల్స్ అండ్ స్ప్రేస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎక్స్టెన్షన్ బాక్స్. ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది క్లయింట్ దగ్గర చాలా ఇంపార్టెంట్. సాకెట్ రూమ్ లో ఎక్కడో ఒక చోటు ఉంటది, కానీ ఎక్స్టెన్షన్ బాక్స్ ఉందనుకోండి, మనం ఇట్లా మిర్రర్ ముందు లైట్ దగ్గరే మనం వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి బ్లో డ్రై. ఇది మనం హెయిర్ వెట్ గా ఉన్నప్పుడు డ్రై చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ స్ట్రైట్నర్. ఈ స్ట్రైట్నర్ ఏం చేస్తా అంటే వాళ్ళకి ఆల్రెడీ వేవీ హెయిర్ ఉంటది, కర్లీ హెయిర్ ఉంటది, స్ట్రైట్నింగ్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్రింపర్. ఎప్పుడైనా స్ట్రైట్నింగ్ చేసిన తర్వాతే క్రింపింగ్ అనేది చేయాలి. ఎందుకు అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే ఫినిషింగ్ ఇంకాస్త బాగుంటుంది. అందరికి హెయిర్ స్టైల్ వేసుకోవడం ముందే వచ్చు. అందరూ ఒక పెళ్లి కూతురికి జడ వేయడం చాలా ఈజీ. అంటే సౌరం పెట్టుకోవడం అందరికీ వస్తుంది, జడ కుర్చీలు పెట్టుకోవడం ఎప్పటి నుంచో అందరికి వస్తాయి కదా, మన మమ్మీస్ కి కూడా ముందు నుంచే వచ్చు. మనకి డబ్బులు ఇచ్చి చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏం కావాలి? ఫినిషింగ్ కావాలి. ఫినిషింగ్ తో చేస్తే హెయిర్ స్టైల్ చాలా బాగా వస్తుంది. క్రింపర్, కర్లర్. ఇది టాంగ్ వచ్చేసి 22 నంబర్, ఇది 22. నెక్స్ట్ పెన్సిల్ కర్లర్. పెన్సిల్ కర్లర్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో. అండ్ స్ప్రేస్ కి వెళ్తే స్ప్రేస్ లో కొన్ని నంబర్స్ ఉన్నాయి. స్ప్రేస్ లో ఇది నంబర్ 1 అన్నమాట, షైన్ స్ప్రే. ఇది ఓన్లీ హెయిర్ కి షైనింగ్ మాత్రమే ఇస్తుంది, హోల్డింగ్ ఇవ్వదు.